మనం ఎత్తి చూపడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. సో ఇందులో భాగంగా సబ్జెక్ట్కి వస్తున్నాను, దయచేసి అందరూ వినండి. నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఎలా ఉందంటే, మనకు భగవద్గీతలో ప్రసిద్ధమైన శ్లోకము కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కష్టం ఒకరిది అయితే దానివల్ల వచ్చే ప్రతిఫలం నాదే అని చెప్పేసి డబ్బా కొట్టుకున్నటువంటి వైఖరి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఒక మంత్రి అంటారు 70,000 నియామకాలు మేము ఇచ్చినామని చెప్పేసి, ఇంకొక మంత్రి అంటారు మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి, మన స్వయాన ముఖ్యమంత్రి గారు మేము 60,000 నియామకాలు ఇచ్చినామని చెప్పేసి అంటున్నాం. అయ్యా నువ్వు ఎలా ఇచ్చినావు? చిట్టాతో సహా ఇక్కడికి వచ్చినాను. ఎందుకనంటే మనము విత్తనం నాటేది ఒకరైతే ఆ పంటను కోసి మాదని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ఉద్యోగ నియామకాలు మొత్తం కూడా 1,60,000. అందులో చివరి దశలో వాళ్ళు నిర్వహించింది మొత్తం కూడా 47,503 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిందే. మీరు ఏర్పడినటువంటి ఒక 2.5 సంవత్సరాలలో కేవలం 16,000 ఉద్యోగాలు మీరు నియమించి 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పేసి మీరు అన్నారు. కాబట్టి ఇది సరికాదు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఒకసారి మా ఆవేదన అర్థం చేసుకోండి. మీరు కేసీఆర్ ఉద్యోగాన్ని కనుక మీరు ఒరగొడితే మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి మా నిరుద్యోగులని ఎలక్షన్లో ఒక ముడిసరుకులు వాడుకున్నటువంటి మీరందరూ కూడా మీకు బుద్ధి చెప్పేటువంటి సంబంధం ఇప్పుడు వచ్చేసింది. సో ఆనాడు జియో నెంబర్ 42 మాకు అన్యాయం జరిగిందంటే ఏ ఒక్కరు కూడా రాలేదు. అదే మాకు రాకేష్ రెడ్డి అన్న గారు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పరామర్శించి మీరు బాధపడద్దు, ఖచ్చితంగా నేను మీకు ఎంట ఉంటా, మీకు న్యాయం జరిగే వరకు మీకు నేను కొట్లాడతానని చెప్పేసి మాకు భరోసా ఇచ్చినటువంటి అన్న వ్యక్తిగతంగా మీ అందరూ కూడా అన్న మేము మీకు నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా ప్రధాన డిమాండ్ ఒకటే, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో 19,000 నియామకాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి డీజీపీ సివి ఆనంద్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను త్వరలో 5,000తో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎలా కనిపిస్తున్నాము? వినేవాళ్ళు వేరేళ్ళు అయితే వర్షాకాలాన్ని వేసవికాలం అని చెప్తారు వీళ్ళు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే బలంగా ఒకటే ప్రశ్నిస్తున్నాను ఇక్కడ నుంచి, మీరు కనుక ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ని ఏదైతే 7,000తో మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. తక్షణమే 19,000 ఖాళీలతో భర్తీ చేయాలి. అదేవిధంగా వయోపరిమితి మీరు 31 జీవో ఇచ్చారు, దానివల్ల మళ్ళీ 87 ఆత్మహత్య చేస్తున్నారు. ఎస్ఐకి ముఖ్యమో మళ్ళీ మేము తెరలేపుతాము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని మా యొక్క డిమాండ్స్ మీరు నెరవేర్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.